ఐపీఎస్ ఆఫీస్ పూరన్ కుమార్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ టీంలోని ఆఫీసర్ సూసైడ్ చేసుకోవడంతో కొత్త మలుపు తిరిగింది. మరోవైపు పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. రోహతక్ రేంజ్ ఐజీగా చేసిన ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఐజీ ఆఫీస్లో సైబర్ సెల్లో చేస్తున్న ఏఎస్ఐ సందీప్ లాథర్ సర్వీస్ రివాల్వర్తో తలపై కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. సందీప్ లాథర్ పూరన్ కుమార్ కేసు ఇన్వెస్టిగేషన్ టీంలో ఆఫీసర్గా ఉన్నాడు. పూరన్పై ఘాటు విమర్శలు చేశాడా ఏఎస్ఐ. హర్యానా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. చండీగఢ్లోని పూరన్ కుమార్ ఇంటికి వెళ్లారు రాహుల్. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పూరన్ కుమార్కు నివాళులర్పించారు. ఈ నెల 7న చండీగఢ్లోని తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు పూరన్ కుమార్. డీజీపీ శత్రుజీత్ కపూర్, ఎస్పీ నరేంద్రతో పాటు 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు వేధించారంటూ 8 పేజీల సూసైడ్ లెటర్ రాశారు. తమకు న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేయబోమని అంటున్నారు కుటుంబ సభ్యులు. వారం రోజులుగా మార్చరీలోనే ఉంది డెడ్ బాడీ. तो ये क्लियर मैसेज मैं प्रधानमंत्री को देना चाहता हूं, हरियाणा के चीफ मिनिस्टर को देना चाहता हूं कि एक्शन लीजिए, ऑफिसर्स पे कार्रवाई कीजिए और इस परिवार पर जो प्रेशर है उसको हटाइए. మరోవైపు పూరన్ కుమార్ ఆత్మహత్యను హర్యానా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే డీజీపీ శత్రుజీత్ కపూర్ను సెలవుపై పంపారు. స్థానిక ఎస్పీ నరేంద్రపై బదిలీ వేటు వేశారు. దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.